సార్ ఉమ్. భగవంతుడిచ్చిన బంధాల వెనక పరమార్థం భగవంతుడు ఏ ఏంటి? బంధాలు ఇయ్యలే. ఓకే. ఇది కూడా ఇంటర్ప్రిటేషన్. ఓకే. ప్రకృతిలో దేనికి ఏ బంధం లేదు. ఈరోజు పొద్దున కూడా మాట్లాడుకున్నాం. 3 ఉన్నాయి: డిపెండెన్సీ, ఇండిపెండెన్సీ అండ్ ఇంటర్ డిపెండెన్సీ. ఓకే. ఎగ్జిస్టెన్స్ అంటే ఇంటర్ డిపెండెన్సీ. నేల మీద చెట్టు ఆధారపడ్డది, చెట్టుకొచ్చే ఫ్లవర్ మీద తుమ్మెద ఆధారపడ్డది, తుమ్మెద మీద ఒక పురుగు ఆధారపడ్డది, ఆ పురుగుని తిని ఒక ప్రాణి బతుకుతుంది, ఓకే. ఆ ప్రాణి వేసిన షిట్టుతో మళ్ళీ భూమి సర్వైవ్ అవుతుంది. ఇట్స్ ఆల్ ఇంటర్ డిపెండెన్సీ, పరస్పర ఆధారితం. బంధం అనేది స్టూపిడిటీ, ఓకే. మిస్అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్. ఎగ్జిస్టెన్స్లో సంబంధాలు ఉన్నాయి, ఆరోగ్యకర సంబంధాలు ఉన్నాయి, రిలేటెడ్నెస్ ఉంది. బంధం అనేది మనిషి సృష్టి. ఓకే. అందుకని బంధం ఉన్నా చేయవలసిందంతే, సంబంధం ఉన్నా చేయవలసిందంతే. నువ్వు బాధ్యత ఉండు, కానీ బంధం అక్కర్లేదు. సో భగవంతునికి అర్థం చేసుకుంటే అసలు బంధాలు ఉండవు. ఓకే. నేనంటే లెట్స్ నాట్ అండర్స్టాండ్ లైఫ్. సో లైఫ్లో చాలా మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. గొడవలు అయితే, పీకులాట్లు అయితే, తిట్టుకుంటూ ఏడుస్తూ మంచి టైం పాస్ అవుతుంది. నిజంగా లైఫ్ అర్థమైంది అనుకో, ఏముండవు ఇటువంటిది. జస్ట్ ప్యూర్ సైలెన్స్ ఉంటుంది. నీ పని ఏదో నీకుంటుంది. నీ పని ముగిస్తున్నప్పుడు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవడం ఉంటుంది. ఏ మధ్యలో మిడిల్ స్టోరీ లేనే లేదు. వన్స్ యూ అండర్స్టాండ్ లైఫ్, నీ లైఫ్ ముగిసే వరకు మధ్యన ఏ స్టోరీ ఉండదు, ఒక్కటే ఉంటుంది. యు ఆర్ ఆల్వేస్ ఎట్ పీస్. బంధాలు నిన్ను ప్రశాంతతనిస్తున్నాయా, ప్రశాంతత చెడగొడుతున్నాయా అన్నది ఏముండదు. బంధంతో ఇప్పుడు అయస్కాంతము ఎక్కడి ఉన్నా అతుక్కుంటుంది. మరి అందరితో నువ్వు ఎందుకు బంధం పెట్టుకోవట్లేదు? ఛాయిస్ వల్ల బంధం వచ్చింది కదా. ఆ బంధం నువ్వు అనుకున్నట్టు లేకపోతే కోపం వస్తుంది, బాధ వస్తుంది. ఎందుకు ఇదంతా? బాధ్యతగా ఉండు. బిడ్డ తన స్కూల్ ఫీజు కట్టు, చదువుకోమని చెప్పు, అంతే, దట్స్ ఇట్. ఫైనల్ తెలుసుకో, తన జీవితం తనది. తను తిని పడుకోవాలనుకుంటే నువ్వు హుందాగా చెప్పగలగాలి, నేను నీకు అన్నీ అరేంజ్ చేశాను, ఇక మీదట నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకో. ఒకవేళ నువ్వు ఇలా జీవించడం వల్ల, మొబైల్ చూడడం వల్ల, సినిమా చూడడం వల్ల నీ లైఫ్ కనుక వృధా అయ్యి నీకు లైఫ్లో ఆర్థిక ప్రగతి రాకపోతే దానికి కారణం నేను కాదు. నాకంటూ ఒక లైఫ్ ఉంది. ప్రతి తల్లికి ఒక లైఫ్ ఉంది. పిల్లల గురించి ఎదురు చూస్తూ వాళ్ళ సక్సెస్లో వీళ్ళ సక్సెస్ ఎత్తులాడుకోవడం మానేయాలి. పిల్లల్ని కొంచెం పెంచిన తర్వాత వాళ్ళని బయటకు దోసేసి మళ్ళీ వీళ్ళు ఏదో నేర్చుకోవాలి, వీళ్ళు ఏదో సాధించాలి, ఒక పెయింటింగ్ చేయాలి, కుట్టుకోవాలి, వీళ్ళు సంథింగ్ మరి నుంచి వరకు వీళ్ళకు ఒక పని ఉంది కదా. అది పిల్లల్ని పెంచడం, వాళ్ళకి పెళ్లి చేయడం, పుట్టిన తర్వాత చిన్నపిల్లలు ముడ్డిగడడం లైఫ్ ప్రాజెక్ట్ అయిపోయిందో. అట్లీస్ట్ నేనైతే చేయను.